హలో బాయ్స్, నేను మీ సంధ్య మీ ముందుకొచ్చాను. ఇప్పుడు మీరు కాఫీ లేదా టీ తీసుకుని లైట్స్ డిమ్ చేసుకుని ఇయర్ఫోన్స్ పెట్టుకుని సెట్లవ్వండి. ఇది ఎమోషనల్, స్వీట్, హార్ట్ టచింగ్, కొంచెం రొమాంటిక్ టెన్షన్తో నిండిన ఒక జర్నీ. ఇది మీ మనసుని తాకుతుంది, మీ ఊపిరిని ఆపేస్తుంది. ఒంటరి రాత్రుల నుండి స్వీట్ అనుబంధం వరకు. స్టార్ట్ చేద్దాం. రెడీ? నా పేరంటిమ, వయసు 25. గత 5 సంవత్సరాలుగా నా జీవితం ఒంటరితనంతో నిండిపోయింది. నా భర్త రోహిత్ ఒక రోడ్డు ప్రమాదంలో నన్ను, మా చిన్నబాబు ఆదిత్యను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆదిత్యకు ఇప్పుడు 3 ఏళ్లు. అతని నవ్వు మాత్రమే నా బలం. మా కలల ఫ్లాట్ అద్దె ఎక్కువైంది. డబ్బు సమస్యలు తలెత్తాయి. రోహిత్ ఆదా చేసిన కొంత డబ్బు బీమా మనీతో కొంతకాలం గడిచింది. కాని ఇప్పుడు అది కూడా తగ్గుతోంది. నేను ఎప్పుడూ జాబ్ చేయలేదు. రోహిత్ ఎప్పుడూ అంటాడు, నువ్వు ఇంటిని, పిల్లల్ను చూసుకో, నేను సంపాదిస్తాను అని. ఇప్పుడా ప్రశ్న ప్రతి రాత్రీ నన్ను వెంటాడుతోంది. ఇక ఏం చెయ్యాలి అని. పని చెయ్యాలని అనిపించింది, కాని ఆదిత్యను ఎవరికైనా వదిలేసి వెళ్లాలని మనసు ఒప్పుకోలేదు. చివరికి ఒకే మార్గం మిగిలింది. నా పాత ఊరికి, నా క్లోజ్ ఫ్రెండ్ అనికేతింటికి తిరిగి వెళ్లడం. అనికేత్ నాకంటే 4 ఏళ్లు చిన్నవాడు. సింగిల్, చిన్న జాబ్ చేస్తున్నాడు. అతను ఎప్పుడూ నాకు అండగా నిలిచాడు. నువ్వు ఒంటరిగా బాధపడకు, నేనున్నాను అనేవాడు. తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు. నువ్వు సొంత ఇష్టానికి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు భారం మాకిందుకు అన్నారు. కాని అనికేతొప్పించాడు. అలా నేను ఆదిత్యతో కలిసి ఆ ఇంటికి వచ్చేశాను. ఇంటికి రావడం సులభం, కాని అక్కడ ఉండడం కష్టం. తల్లిదండ్రులు వృద్ధులు, వాళ్ల ఆలోచనలు పాతవి. పిల్లల శబ్దానికి, నా వంటకు, డ్రెస్సింగ్కు కూడా కోప్పడేవాళ్లు. నువ్వు దురదృష్టవరాలివి, నీవల్లే రోహిత్ వెళ్ళిపోయాడు అనేవాళ్లు. ఆ మాటలు నా గుండెను కోసేవి. రాత్రి పిల్లలు నిద్రపోయాక నేను ఒంటరిగా ఏడ్చేదానిని. ఈ అంతటా అనికేత్ మాత్రమే నాకు ఆశాకిరణం. నువ్వు వదులుకోకు, మనం కలిసి అన్నీ సరిచేద్దాం అని ఎప్పుడూ ప్రోత్సహిస్తాడు. ఒక సాయంత్రం నాన్న ఫోన్ చేసి, ఖర్చులు పెరిగాయి, నా పెన్షన్ సరిపోదు, నువ్వు జాబ్ వెతుక్కో అన్నారు. నేను ఒప్పుకున్నాను. కాని అనికేత్కు నచ్చలేదు. నువ్వు ఎక్కడికి వెళ్లొద్దు, నేను 2 జాబ్స్ తీసుకుంటాను, నువ్వు ఇంటిని, ఆదిత్యను చూసుకో అన్నాడు. నేను వివరించాను, నువ్వు నీ భవిష్యత్తు గురించి ఆలోచించు, పెళ్లి చేసుకోవాలి, కుటుంబం పెట్టుకోవాలి అని. అతన్నవ్వి, నేనిప్పుడు సింగిల్గా సంతోషంగా ఉన్నాను అన్నాడు. నేను జాబ్ వెతికి ఒక లాయర్ ఆఫీస్లో గెట్టయ్యాను. బాస్ మంచివాడు, నా సిట్యుయేషన్ అర్థం చేసుకున్నాడు. కాని శాలరీ తక్కువ, పని ఎక్కువ. పిల్లల ఫీజు, దుస్తులకు సరిపోలేదు. ప్రతి రాత్రి అలిసిపోయి ఇంటికి వచ్చేదానిని. ఒక రాత్రి వరండాలో కూర్చున్నాను. అనికేత్ వచ్చి, చాలా టైర్డ్గా కనిపిస్తున్నావు అన్నాడు. నేను నిట్టూర్చి, ఈ జాబ్ సరిపోదు, శాలరీ తక్కువ అన్నాను. అతను నా చెయ్యి పట్టుకుని, నువ్వు క్విట్ చెయ్యి, నేను మరో జాబ్ చూస్తాను, నీకు, ఆదిత్యకు ఏ లోటూ రాకుండా చూస్తాను అన్నాడు. అతని మాటలు విని నా గుండెలో వెచ్చదనం వ్యాపించింది. నువ్వు అలిసిపోయినా చంద్రునిలా ప్రకాశిస్తావు, చాలా అందంగా ఉన్నావు అన్నాడు. ఆ మాటలు 5 ఏళ్ల తర్వాత ఎవరో నన్ను స్త్రీగా అందంగా చూస్తున్నట్టు ఫీలిచ్చాయి. అతని ఎప్పుడూ నన్ను పొగుడుతాడు, నువ్వు ఇంకా యంగ్, మళ్లీ ప్రేమలో పడాలి, సంతోషంగా ఉండాలి అని. నేను అతని స్వీట్నెస్కు ఫాలయ్యాను. చివరికి జాబ్ మానేశాను. అనికేత్ 2 జాబ్ స్టార్ట్ చేశాడు. రాత్రి 10 to 11కి వచ్చేవాడు. నేను అతని కోసం మిగతావందరూ నిద్రపోయాక నేను హాట్ ఫుడ్స్, అతని బట్టలు. నువ్వు ఎందుకింత కష్టపడతావు అనేవాడు. నువ్వు రోజంతా హార్డ్వర్క్ చేస్తావు, ఇది నా చిన్న సహాయం అని నవ్వేదానిని. మేము డిన్నర్ చేస్తూ మాట్లాడుకునేవాళ్లం. అతను జాబ్ స్టోరీస్ చెప్పేవాడు, నేను నా డే గురించి. ఆ మూమెంట్స్ సో కోజీ, బాల్యం తిరిగి వచ్చినట్టుంది. శనివారం రాత్రులు మా ఫేవరెట్. అతను సెలవు తీసుకునేవాడు. మేము అర్ధరాత్రి వరకు టీవీ చూసేవాళ్లం, పాత కథలు గుర్తు చేసుకునేవాళ్లం, లేదా సైలెంట్గా ఒకరి ప్రెజెన్స్ ఎంజాయ్ చేసేవాళ్లం. ఒక శనివారం అతను మార్కెట్ నుండి నా ఫేవరెట్ స్నాక్స్ ఆదిత్యకు రంగురంగుల బాల్ తెచ్చాడు. వావ్, టుడే సెలబ్రేషన్ అన్నాను. నా న్యూ జాబ్ శాలరీ వచ్చింది, లిటిల్ హ్యాపీనెస్ అన్నాడు. నేను, నీ కంపెనీలో నాకు జాబ్ ఇస్తే బాగుంటుంది అన్నాను. అతను, నో, అక్కడ హార్డ్ నైట్ షిఫ్ట్స్, నువ్వు ఇంట్లో సేఫ్గా ఉండు అన్నాడు. కాని నేను నీపై భారం అవడం ఇష్టంలేదు అన్నాను. అతను నా చెయ్యి సున్నితంగా పట్టుకుని, మీకోసం ఏమైనా చేయడం నాకు ఆనందం, నేను పెళ్లి ఐడియా డ్రాప్ చేశాను, మనం ఇలాగే సంతోషంగా ఉందామన్నాడు. నేను నవ్వి, నీకు 23 ఇయర్స్, హ్యాండ్సమ్,
అమ్మాయిలు లైన్లో ఉంటారు అన్నాను. అతను మౌనంగా నవ్వాడు. అనికేత్ సూపర్ స్వీట్, ఎవర్నీ హర్ట్ చెయ్యడు, ఎప్పుడూ హెల్ప్ చేస్తాడు. పండగలకు మాకు న్యూ క్లాత్స్ కొనేవాడు. దీపావళికి తన శాలరీ మొత్తం స్పెండ్ చేశాడు. ఆదిత్యకు ప్రైస్, నాకు చీర, ఇంటికి కర్టన్స్. నువ్వు కూడా సేవ్ చెయ్ నీ పెళ్లికి అన్నాను. అతను నవ్వి మనమిలాగే ఉందామన్నాడు. కాని ఒక రాత్రి మేము లేటుగా అప్. టీవీలో రొమాంటిక్ మూవీ. నాలో ఒక వెచ్చదనం వచ్చింది. నేను నిద్రపోతున్నానని చెప్పి రూమ్కు వెళ్లాను. కాని స్లీప్ రాలేదు. దాహం వేసి నీళ్లు తాగడానికి లేచాను. అతని రూంలో లైట్ ఆన్, తలుపు స్లైట్ ఓపెన్. లోపలి చూశాను. అతను నా దీపావళి ఫోటో చూస్తున్నాడు. నా ముఖం రెడ్ అయింది, గుండె దడదడలాడింది. కాని నాలో ఒక ఆనందం. 5 ఏళ్ల తర్వాత ఎవరూ నన్ను అందంగా స్పెషల్గా చూస్తున్నారు. ధైర్యం చేసి లోపలికి వెళ్ళి, అనికేత్, ఏం చేస్తున్నావు అన్నాను. అతను షాక్ అయ్యాడు. ఫోన్ పక్కన పెట్టాడు. నువ్వు చాలా బ్యూటిఫుల్ అన్నాడు. తల వంచుకున్నాడు. నేను అతని పక్కన కూర్చొని, నేనిక్కడే ఉన్నాను కదా, ఇలా ఎందుకు అన్నాను. అతను మౌనంగా నా వైపు చూశాడు. ఆ కళ్లలో ఆశ, భయం, ప్రేమ కలిసి ఉన్నాయి. అతను నా చెయ్యి సున్నితంగా పట్టుకున్నాడు. ఆ టచ్ నా శరీరంలో విద్యుత్తులా ప్రవహించింది. మేము ఒకర్నొకరం చూసుకున్నాం. ఆ రాత్రి మా మధ్య ఒక ఎమోషనల్ బాండ్ బలపడింది. మేము హగ్ చేసుకున్నాం, హార్ట్ టు హార్ట్ మాట్లాడుకున్నాం. అది ప్రేమ కావచ్చు, అనుబంధం కావచ్చు, కాని అది చాలా డీప్గా, స్వీట్గా అనిపించింది. తరువాత రోజుల్లో మా రిలేషన్ మరింత స్పెషల్ అయింది. రాత్రుళ్ళు కలిసి టైం స్పెండ్ చేసేవాళ్లం, ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకునేవాళ్లం. కాని ఒకరోజు నాకు రియలైజ్ అయింది, ఇది మా భవిష్యత్తుకు సరైనది కాదు. మా ఎమోషన్స్ మనల్ని తప్పుదారి పట్టవచ్చు. మేము దూరమయ్యాం. చివరికి అతను సిటీలో మంచి జాబ్ కోసం వెళ్ళిపోయాడు. లెటర్లో రాశాడు, నువ్వు ఆదిత్య సంతోషంగా ఉండాలి. నేను ఎప్పుడూ మీకు సపోర్ట్గా ఉంటాను. క్షమించు, నీ అనికేత్ అని. బాయ్స్, ఈ స్టోరీ మీ హార్ట్ని టచ్ చేసిందా? ఒంటరితనం నుండి స్వీట్ అనుబంధం వరకు ఆ ఎమోషన్స్ మీకు రిలేట్ అయ్యాయా? కామెంట్స్లో మీ ఫీలింగ్స్ని షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి. ఇలాంటి ఎమోషనల్ స్టోరీస్ మీకోసమే. మీ సపోర్ట్తో ఛానల్ గ్రో అవుతుంది. స్కాన్ చేసి పే చేస్తే మరిన్ని స్టోరీస్ త్వరగా తీసుకొస్తాను. మీ సింపతి నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్టోరీలో మళ్ళీ మీతో కలుద్దాం. స్వీట్ డ్రీమ్స్.